హైకోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. రాకేష్ కుమార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వ కేసులో ప్రత్యేక పరిస్థితుల్లోనే 50% మించి రిజర్వేషన్లు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే పెంచారన్నారు. అక్కడ జనాభా మొత్తం ఎస్టీలే కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50%కి మించి పెంచారన్నారు. తెలంగాణ ప్రభుత్వం సర్వే చేశామని చెప్తోంది. నిబంధనల ప్రకారం సర్వే గణాంకాలు పబ్లిష్ చేయాలి, కానీ అలా చేయలేదు అంటున్నారు. ఇక ఆ తర్వాత ప్రజల అభ్యంతరాలను కూడా సేకరించాలి, వాటి ఆధారంగా సవరణలు చేయాలి. కానీ తెలంగాణలో అసలు సర్వే నివేదిక ఎక్కడ పబ్లిష్ అయింది అని పిటిషనర్ తరపు న్యాయవాది అడిగారు. రాకేష్ కుమార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వ కేసులో ప్రత్యేక పరిస్థితుల్లో 50% మించి రిజర్వేషన్లు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి జడ్జి ముందు ఆయన తన వాదన వినిపించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్టీ ఎస్టీల రిజర్వేషన్లు మాత్రమే పెంచారు. అక్కడ జనాభా అంతా కూడా ఎస్టీలే కాబట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ రిజర్వేషన్లు 50%కి మించి పెంచినట్లుగా ఆయన చెప్పారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా సర్వే చేశామని చెప్తోంది. నిబంధనల ప్రకారం సర్వే గణాంకాల్ని పబ్లిష్ చేయాలి. ఆ తర్వాత ప్రజల నుంచి ఏవైనా ఆ సర్వేకి సంబంధించి అభ్యంతరాలు కనుక వస్తే వాటిని సేకరించాలి, వాటి ఆధారంగా సవరణలు చేయాలి. కానీ తెలంగాణలో అసలు సర్వే నివేదిక ఎక్కడ పబ్లిష్ అయింది అని ఆయన ప్రశ్నించారు. బీసీలను పట్టించుకున్న ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను మాత్రం పట్టించుకోలేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచినప్పుడు ఎస్సీ ఎస్టీలను నిర్లక్ష్యం చేశారు అంటున్నారు. 2011 జనాభా ప్రకారమే ఎస్సీ ఎస్టీలని ఇప్పటికీ కూడా పరిగణించారంటున్నారు పిటిషనర్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి. మా ప్రతినిధి విజయ్, మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతారు. విజయ్, సర్వే చేసిన విషయాన్ని నిబంధనల ప్రకారం ఆ సర్వే గణాంకాల్ని ప్రభుత్వం పబ్లిష్ చేయాలి, దాని నుంచి అభ్యంతరాలు సేకరించాలి, దాని ఆధారంగా సవరణలు చేయాలి. కానీ తెలంగాణలో అలా జరగలేదు, అసలు ఆ నివేదిక ఎక్కడ పబ్లిష్ అయిందని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. మరి దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? ప్రభుత్వం చెప్పాల్సిన సమాధానం ఇంకా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ కాలేదు. కేవలం పిటిషన్ల తరపునటువంటి న్యాయవాదుల ఆర్గ్యుమెంటే కొనసాగుతుంది. ప్రభుత్వం ఏవైతే ట్రిపుల్ టెస్ట్ అంటూ కోర్టుకి అడ్వకేట్ చెప్పారో అదంతా కూడా మేము పూర్తి స్థాయిలో చేశామని చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వం సర్వే చేశానని చెప్తుంది, కానీ దానికి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం సర్వే గణాంకాలు ఇప్పటివరకు పబ్లిష్ చేయాల్సి ఉంది, కానీ ఇప్పటివరకు చేయలేదు. తర్వాత ప్రజలకు సంబంధించిన అభ్యంతరాలు సేకరించాలి, వాటి ఆధారంగా సవరణలు చేయాలి. కానీ తెలంగాణలో అసలు సర్వే నివేదిక ఇక్కడ పబ్లిష్ అయిందంటూ పిటిషన్ తరపు న్యాయవాదులంతా కూడా ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ చాలా దాదాపుగా ఉదయం 12 గంటలకు స్టార్ట్ అయింది ఆర్గ్యుమెంట్. ఇప్పటివరకు ఇంకా కొనసాగుతున్నాయి. యాక్చువల్గా అయితే హైకోర్టుకి 1:30కి లంచ్ బ్రేక్ ఇవ్వాల్సి ఉంది, కానీ ఇప్పటివరకు లంచ్ బ్రేక్ కూడా ఇవ్వకుండా ఇంకా ఆర్గ్యుమెంట్స్ అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తున్నాయి. దాదాపు గంట పాటు ట్రిపుల్ టెస్ట్ చుట్టూనే ఆర్గ్యుమెంట్ జరిగాయి. ట్రిపుల్ టెస్ట్ నిబంధనల్ని పాటించలేదంటూ తెలంగాణ హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ప్రధానంగా చెప్పుకోవచ్చు. బీసీ జనగణన కోసం డెడికేటెడ్ కమిషన్ వేయాలి, 2 కమిషన్ సిఫార్సు మేరకు బీసీ రిజర్వేషన్ శాతం చేర్చాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ మొత్తం 50% కంటే మించకూడదు అన్నటువంటి ట్రిపుల్ టెస్ట్ నిబంధనలు పాటించలేదు అనేది ప్రధానంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ తరపు న్యాయవాదులు తమ వాదన వినిపించే ప్రయత్నం చేశారు. చాలామంది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా లోపడున్నారు. అనేక మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు వచ్చారు, చాలామంది కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా ఒకసారి విందాం. లోపల ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. మీరు బీసీ సంఘాలుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కోర్టు తీర్పు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా కూడా మేము ఇంప్లీడ్ కావడం జరిగింది. మా చైర్మన్ గారు బాలరాజు గౌడ్ గారు లోపల ఉన్నారు, ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. కోర్టు తీర్పులు మాకు అనుకూలంగా వస్తాయన్నటువంటి ఆశాభావంతో ఉన్నాం. మన సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే న్యాయపరమైనది, ధర్మపరమైనటువంటి పోరాటం. బీసీ డెడికేషన్ కమిషన్ కావచ్చు, ఇంటింటికి కుల సర్వే చేసి 56% ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీయడం జరిగింది. అందులో భాగంగా 42%, అంటే 56% మేము ఉన్న దాదాపు 14% కంటే తక్కువగానే మేము 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది.
మా గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది. కానీ రెడ్డి జాగృతి పేరుతోటి కొంతమంది 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎవరు సత్యనారాయణ రెడ్డి, లలితారెడ్డి అనేటోళ్ళు అప్పుడు 34% ఉన్న రిజర్వేషన్ కుదించి 23% తగ్గించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. న్యాయంగా మాకు రావాల్సిన వాటాని మీరు అడ్డుకోవడం వల్ల మీకేం ప్రయోజనం ఉంది? మేము ఎమ్మెల్యే టికెట్ అడగట్లేదు, ఎమ్మెల్సీలు అడగట్లేదు, ఎంపీలు కాదు కదా. స్థానికంగా 80 కులాలు ఈరోజు అసెంబ్లీకి కూడా రాని కులాలు ఉన్నాయి మా దాంట్లో. 80 కులాలు అసెంబ్లీ కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా రిజర్వేషన్ న్యాయపరమైనటువంటి అంశాలు రావాల్సిన అవసరం ఉంది. మేము ఎందుకంటే 95% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 95% గ్రామాన్ని పట్టుకొని పరిపాలన కొనసాగిస్తుంటారు. 5% అగ్రకులాలు ఉండొచ్చు, కానీ ఆ 90% పరిపాలించాల్సింది అక్కడ ప్రజల సమస్యలు తెలిసినటువంటి నాయకులు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకుడు రేపు పోలీస్ స్టేషన్లు అయినా, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, కలెక్టర్ అయినా, ఆర్డీఓ అయినా, రెవెన్యూ సమస్యలు వచ్చినా, గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించిన ఏ అంశాలైనా క్షుణ్ణంగా వీళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి అక్కడ పరిపాలకుడుగా మొదటి పౌరుడుగా బీసీలు ఉండాలి. కానీ మీరు చెప్తున్న ఆర్గ్యుమెంటు చాలా కాలం నుంచి ఉంది, కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అడ్డొస్తున్నాయి. 50% మించి రిజర్వేషన్లు చేయరాదన్న పంచాయతీరాజ్ యాక్ట్కి సంబంధించిన చట్టం ఉంది. సుప్రీంకోర్టులో కూడా ఆ 50% మించరాదన్న దాన్ని ఏ రకంగా చూడాలి? ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు పెంచినప్పుడే ఈ కటాప్ అనేటువంటిది కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు 60% రిజర్వేషన్లు, 50% కాదు. ఈడబ్ల్యూఎస్ 10%, బీసీ మొత్తం రిజర్వేషన్లు 50% ఉన్నాయి. ఇందిరా సహాని కమిషన్ కూడా అదే చెప్పింది. ఎందుకంటే రాజ్యాంగంలో లేదు ఇది. అంత ద్వారా ఆ రోజు ఈ 50% కటాప్ అనేటువంటిది ఎట్లొచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, దాన్ని ఎందుకు బ్రేక్ చేసింది బీజేపీ ప్రభుత్వం? ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ పార్టీలు ఎవరు అడిగిర్రు, ఎవరు ధర్నాలు చేసిర్రు? ఏ జంతర్ మంతర్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర ఈ కావాలని ఒక్కరని అడిగినరా? మాకు ఈ ఈడబ్ల్యూఎస్లో ఎకనామికల్గా, ఆర్థికంగా వెనుకబడిన కులాలకి రిజర్వేషన్లని ఎవరు అడగకపోయినా అతి ఉత్సాహంతో కేంద్ర ప్రభుత్వం 3-4 రోజులలోనే 7వ తారీఖు రోజు బిల్లు పెట్టారు, 8వ తారీఖు చర్చ జరిపారు, 9వ తారీఖు రోజు పార్లమెంట్ ఆమోదించింది, 10వ తారీఖు రాజ్యసభ ఆమోదించింది, 11వ తారీఖు రోజు రాష్ట్రపతికి పంపారు, 12వ తారీఖు రోజు భారతదేశ వ్యాప్తంగా బిల్లు అమలు చేస్తా ఉన్నారు. బీసీ సంఘాలుగా చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుని, వాళ్ళు తీసుకొచ్చిన విధానాన్ని, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి 42% దాన్ని యాజ్ ఎ బీసీ సంఘంగా మీరు సమర్థిస్తారా? కరెక్ట్గానే చేశారని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే డెడికేషన్ కమిషన్ వేసి ఇంటింటికి సర్వే చేసిన తర్వాతనే 56% రిజర్వేషన్లు జనాభాని వాళ్ళు లెక్కించడం జరిగింది. కాబట్టి అది శాస్త్రీయంగానే మేము చేసినట్టే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ కోర్టులు కూడా ఉన్న జనాభాని, కాకపోతే ఉన్న రిపోర్ట్ అంత ఉన్నది, హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము సబ్మిట్ చేస్తుందని మేము అనుకుంటా ఉన్నాం, లెక్కలతో సహా. ఎందుకంటే అన్ని లెక్కలు కరెక్ట్ ఉన్నాయి కాబట్టి 42% రిజర్వేషన్ ఉన్నాయి. మీరు అంటా ఉన్నారు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలు 23%, 42% బీసీలకి ఉన్నది కదా, ఈ 50%కి మించిపోతుంది కదా, ఇక్కడ స్థానికంగా చట్టపరమైన వాదనలు వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఏ వాదనలైనా న్యాయపరమైనటువంటిది, రాజ్యాంగ ప్రకారము మీ జనాభా ప్రకారమే ఎంతుంటే అంత రిజర్వేషన్లు కొనసాగడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు పక్కాగా ఉన్నాయి కాబట్టి ఆ పక్కా లెక్కల్ని కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు నిర్ణయం చేయాలని చెప్పేసి మేము అందరం భావిస్తూ ఉన్నాం. లేని పక్షంలో అన్ని సంఘాలు కూడా ఇవాళ సాయంత్రమా రేపా విడివిడిగా ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కూర్చొని భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించుకొని ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం. ఇది బీసీ సంఘాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం అయితే ఖచ్చితంగా తమకు పాజిటివ్ జడ్జిమెంట్ వస్తుందని మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొన్ని ఆర్గ్యుమెంట్స్ లోపల జరిగాయి. గవర్నర్ దగ్గరికి బిల్లు వచ్చినప్పుడు 4 రోజుల్లోనే యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ గవర్నర్ యాక్షన్ తీసుకోకుంటే 3 నెలలలోపు క్యాబినెట్ ముందుకు పంపాలి. క్యాబినెట్ నుండి మళ్ళీ గవర్నర్ బిల్లుకి వెళ్తే దాన్ని గవర్నర్ ఆమోదించాలి. కానీ ఇక్కడ బిల్ ఇంకా మొదటి దశలోనే ఉంది. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే జీవో 9 తీసుకొచ్చారన్నది ప్రధానంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా ఏవైతే దాదాపుగా 2024 బీసీ డేటాను పనిలోకి తీసుకొని 2011 ఎస్సీ ఎస్టీ డేటాను రకంగా, అంటే వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ 9 నిలబడదు. ఎందుకంటే దీనికి అనేకమైన చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి. ఈ చట్టం జీవో 9 అయితే తీసుకొచ్చారు, ఇప్పటివరకు అది చట్టబద్ధత రాలేదు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి నుంచి మళ్ళీ తిరిగి గవర్నర్కి ఆమోదంతో రావాల్సి ఉంది. అప్పుడు గవర్నర్ ఆమోదించాలి. కానీ ఇప్పటివరకు అట్లాంటి ప్రాసెస్ అంతా కూడా జరగలేదు. కాబట్టి సో జీవో 9 టెక్నికల్గా చెల్లదు, దానికి చట్టబద్ధత లేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ గవర్నర్ డెసిషన్ తీసుకోకుంటే మళ్ళీ క్యాబినెట్ కూర్చొని క్యాబినెట్ మళ్ళీ గవర్నర్కి పంపాల్సి
కొట్టాల్సి అవకాశం ఉండే ఇవన్నీ కూడా చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి జీవో 9 కొట్టేయాలనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. ఇది కేవలం పిటిషనర్లు రెడ్డి జాగృతి తరపున వేసిన పిటిషన్ల వాదనలు మాత్రమే. ఇప్పటివరకు ప్రభుత్వ వాదన ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, రవి వర్మ కావచ్చు, ఎవరు కూడా ఇప్పటివరకు ఇంకా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయలేదు. ఆఫ్టర్ లంచ్ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వ వాదన, ప్రభుత్వం ఏ రకంగా అయితే జీవో 9ని సమర్థిస్తుందో దాని వాదన మధ్యాహ్నం లంచ్ తర్వాత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే పిటిషన్ తరపున న్యాయవాదుల వాదనలే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపు నుంచి ఇంకా వాదనలు అయితే మొదలు కాలేదు. మరి కాసేపట్లోనే అవి కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది.